Hello all, welcome to Dial News. So ఈరోజు we are here with అంజలి గారు. Like she is an influencer లేదా she is making వరల్డ్ ప్రపంచానికి తను ఏంటి అనేది చూపించుకోవడానికి she want to become an actress or what అనేది మనం క్లియర్ కట్గా ఇప్పుడు తెలుసుకుందాం. సో హాయ్. హలో. సో అంటే మీ స్టార్టింగ్ ఆఫ్ కెరియర్ దగ్గర నుంచి వై సినిమా అంటే ఎందుకు ఏంటి అనేది మీరు ఏం చెప్తారు? ఒకవేళ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఏంటి ఆ యొక్క పునాది ఏంటి అనేది? యాక్చువల్లీ కెరియర్ నేను ఫిక్స్ చేసుకుందే నా చైల్డ్హుడ్ డేస్ నుంచి అండి. 7th స్టాండర్డ్లో ఉండుంటాను నేను. సో ఆ టైంలోనే నేను యాక్ట్రెస్ అవ్వాలి అనుకున్నాను. సో అదే ఇప్పుడు నిజం చేశాను అనమాట. అంటే ప్రతి ఒక్కరికి ఒక జీల్ ఉంటుంది. ఇది అంటే ఇది చూసి ఇన్స్పైర్ అయ్యి ఓకే నేను ఇలా అవ్వాలి అని అనుకున్న చాలామంది యాక్టర్స్ స్పీచ్లు మనం విన్నాం, పెద్ద పెద్ద వాళ్ళు. సో మీకెందుకు ఈ థాట్ వచ్చింది ఇటువైపు ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాలి, ఈ ఫీల్డ్లో నేను వర్కౌట్ చేయాలి, లైక్ నేను ఎలాగైనా ఇందులో ఒక లైమ్ లైట్ తెచ్చుకోవాలి అన్నట్టు మీకు ఎందుకు అనిపించింది దీనికి? టు బి ఆనెస్ట్ ఐ డోంట్ నో నేను ఎందుకు యాక్ట్రెస్ అవ్వాలి అనుకున్నాను అనేది చిన్నప్పుడు నాకు తెలియదు. సో టీవీ చూస్తున్నప్పుడు లైక్ నేను కూడా తెలియకుండానే నేను ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ ఆ స్క్రీన్ మీద ఏమొస్తే ఇక్కడ కూడా నేను అదే చేసేదాన్ని అనమాట. సో లైక్ చేస్తున్నప్పుడు అలా అలా ఇంట్రెస్ట్ వచ్చింది. నేను యాక్ట్రెస్ ఎందుకు అవ్వకూడదు, మేబీ నేను అంటే లైక్ మా ఇంట్లో వాళ్ళు ఈ స్టడీ చేయు ఆ స్టడీ చేయు అని చెప్తుంటే లేదు నేను ఇదే చేయాలనుకుంటున్నాను అని చెప్పి చాలా స్ట్రాంగ్గా చెప్పేదాన్ని. సో ఆ టైంలో ఓకే నాకు తెలుసు నేను అంటే అందరూ సక్సెస్ఫుల్ వాళ్ళు చూస్ చేసుకున్న ఫీల్డ్లో అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ నేను దీంట్లో మాత్రం నన్ను నేను చూసుకోవాలని అనుకున్నాను. స్ట్రాంగ్గా చిన్నప్పుడు అనుకోవడం వల్ల చిన్న ఏజ్లో మనం ఏదైతే ఫిక్స్ అవుతామో అది మనకి చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది లైఫ్లో. సో నాకు అది ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. సో మీరేం ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతున్నారు? నేను మీ యొక్క అంటే ఇప్పుడు ఫ్యూచర్లో ఏం అంటే ఒక థాట్తో వస్తారు కదా, ఒక ఆలోచన ఉంటుంది ఇది చేసి నేను ఎట్లాగైనా ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి, అలాంటి ఇంపాక్ట్ ఏం క్రియేట్ చేయబోతున్నారు మీరు? టు బి హానెస్ట్ నాకు యాక్టింగ్ అని అనుకున్నప్పుడు యాక్టింగ్ ఒకటే ఉండింది. వన్స్ నేను యాక్టింగ్లోకి వచ్చిన తర్వాత నేను ఫిక్స్ అయింది ఏంటంటే నేనే కాదు యాక్ట్రెస్గా ప్రూవ్ చేసుకోవాలి ఇక్కడ. సో కొత్త వాళ్ళని కూడా అంటే నా జర్నీలో నేర్చుకుంది ఇది, నేను నా జర్నీలో నేర్చుకొని నేను కంపెనీ లాంచ్ చేయాలి, కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ క్రియేట్ చేయాలి. సో ఉన్న డైరెక్టర్స్కి చాలా మంది దగ్గర స్టోరీస్ ఉన్నాయి, బట్ అది చేసే వాళ్ళు లేక చాలా మంది స్ట్రగుల్ అవుతున్నారు బయట. సో నా దగ్గరకు వచ్చి అప్రోచ్ అయిన వాళ్ళు, మా కంపెనీకి వచ్చి అప్రోచ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలా ఆపర్చునిటీస్ క్రియేట్ చేద్దాము అన్నప్పుడు థాట్ వచ్చినప్పుడు స్టార్ట్ చేసాం అనమాట. కంపెనీ లాంచ్ చేసాము, SLC శ్రీలోకాంక్ర క్రియేషన్స్. సో దానికోసం అలా ముందుకెళ్తుంది. అంటే ఇప్పుడు మీరు అన్నారు ఆల్బమ్స్ ఏవైతే చేశారు ఇండిపెండెంట్గా, చాలా మంది షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఉంటారు లేదా ఇటువైపు వెబ్ సిరీస్ వైపు ఇండస్ట్రీలో కొన్ని ఆడిషన్స్ కానీ దీనికి కానీ ఇవ్వడం. బట్ వై దిస్ ఇండిపెండెంట్ సాంగ్స్? దేనివల్ల అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఆ డిమాండ్ లేదు దానికి. సీరియస్గా చెప్పాలంటే ఎవరు ఎక్కువ వినట్లేదు, నార్మల్ సాంగ్సే వినట్లేదు ఎవరు ఎక్కువ, చాలా బిజీ అయిపోయారు. ఇంత ఫ్యూచరిస్టిక్ వల్ల అది 2016-17 ఫ్లేవర్ని మళ్ళీ తీసుకురావాల్సిన థాట్ ఎందుకు వచ్చింది అసలు? అంటే వినట్లేదు అని నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను, వింటున్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను చూసా చాలా మందిని. అంటే ఇప్పుడున్న దాంట్లో అందరికి అలవాటు అయిపోయింది, అలవాటు చేసేసారు. ఇంకా ఏం కొత్తగా అనిపించదు వాళ్ళకి, చూసే వాళ్ళకి ఓకే రొటీన్ లాగే అనిపిస్తుంది కదా. సో అలా అనుకుని మనం లైట్ తీసుకొని చేయకుండా వదిలేయడం అనేది అది ఫూలిష్నెస్ అనిపిస్తుంది నాకు. సో చేయడం ఆపకూడదు అనేది నా ఇంటెన్షను. వస్తూనే ఉంటాయి కొత్తవి, పాత అవుతూనే ఉంటాయి, మళ్ళీ కొత్త తీస్తూనే ఉంటారు. చెప్పలేం ఏ రోజు ఏది ఎక్కడ ఉంటుందో. సో దానికి ఆన్సర్ అయితే చెప్పారు, బట్ నేను అడిగింది ఏంటంటే లైక్ ఇన్ని మెయిన్ స్ట్రీమ్ ఉన్నాయి కదా ఈ OTT ప్లాట్ఫామ్స్ వాళ్ళు, వెబ్ సిరీస్ లేకపోతే చాయ్ షార్ట్స్లో షార్ట్ సిరీస్లు ఇవన్నీ వస్తున్నప్పుడు వై డిడ్ యూ చూస్ దట్ సాంగ్స్, ఆల్బమ్ సాంగ్స్ ఎందుకు? అంటే ఆల్బమ్ సాంగ్ అనుకొని స్టార్ట్ చేయలేదండి, టు బి హానెస్ట్. మూవీ అనుకొని స్టార్ట్ చేసాం అజయ్ అని. సో మూవీ అనుకున్న ప్రాసెస్లో ఏమనుకున్నామంటే లేదు ఫస్టే మనం మూవీ ఎందుకు చేయాలి, స్టెప్ బై స్టెప్ చేద్దాము. సో ఆ టైంలోనే షార్ట్ సిరీస్ చేయడం జరిగింది. ఆల్బమ్ సాంగ్స్ ఫస్టే మేము షార్ట్ సిరీస్ కంటే ముందే లిరిసిస్ట్కి ఇచ్చాము, తర్వాత మ్యూజిక్ ఇచ్చేసాము. ఈ మధ్యలో మనది కొత్త ఛానల్. సో కొత్త ఛానల్ అని అన్నప్పుడు కొంచెం పుష్ కావాలి ఛానల్కి. సో అలాంటి టైంలో కొత్త వాళ్ళని బయట వాళ్ళని కూడా ఎంకరేజ్ చేద్దాము అన్న థాట్లో షార్ట్ సిరీస్ స్టార్ట్ చేసాం ఫస్ట్.
తర్వాత ఆల్బమ్ సాంగ్స్ రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఒకటి మీకు రిలీజ్ అయిన అవునవును. సో మీ యొక్క ప్రొడక్షన్ వైజ్గా అంటే ఎటువంటి టైప్ ఆఫ్ పీపుల్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూస్తున్నారు? లైక్ మూవీస్తో కానీ లేకపోతే ఏదైనా సరే ఏదో ఒక కంటెంట్ తీస్తున్నారు కాబట్టి ఆ కంటెంట్ ఎంత బాగా రీచ్ అవ్వాలని మీరు కోరుకుంటున్నారో దాంట్లో అంతే దాన్ని ఏమంటారు ఆ యొక్క పాయింట్ కాన్సెప్ట్ ఏదైనా ఉంటేనే తప్ప ఎవరు ఇప్పుడు చిన్న మిస్టేక్ ఫైండ్ అవుట్ చేసినా ఎవరు చూడలేదు. ఈ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి బిల్డప్ అయింది అసలు? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆడియన్స్కి చెప్పాలనుకుంటుంది మేమేమీ లేదు, ఎంటర్టైన్ చేయాలి ఫస్ట్ ఆడియన్స్ని. ఎంటర్టైన్ ఒకటే మా టార్గెట్. మేము మా ఛానల్లో చేసేదంతా ఎంటర్టైన్మెంటే. సో ఇంకా మీరు ఏదో క్వశ్చన్ అడిగారు ఇప్పుడు. లైక్ అదే ఇండస్ట్రీలో కానీ పీపుల్కి ప్రజెంట్ ఉన్న ఆడియన్స్కి వాళ్ళకి ఎటువంటి టైప్ ఆఫ్ కంటెంట్స్ ద్వారా మీరు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు మీ యొక్క ప్రొడక్షన్ ద్వారా? అంటే వీళ్ళే ఉండాలి వీళ్ళే చేయాలని కాకుండా ఇప్పుడు డెబ్యూ దగ్గర నుంచి కూడా మంచి మంచి స్క్రిప్ట్స్ వస్తున్నాయి. సో దాంట్లో హాఫ్ బేక్డ్ ఉండకూడదు కదా. అవునవును. ఇప్పుడు మన దాంట్లో ఏంటంటే అండి ఆల్బమ్ సాంగ్స్ అవుతున్నాయి, వెబ్ సిరీస్ అవుతున్నాయి, ఆల్రెడీ కంటెంట్స్ రెడీ చేసుకొని పెట్టుకున్న స్క్రిప్ట్స్ ఉన్నాయి, థీసెస్ని ఉన్నాయి, షార్ట్ సీరీస్ రెగ్యులర్గా రిలీజ్ అవుతూనే ఉన్నాయి. అది కాక ఓటీటీ ఫిలిం ప్లాన్ చేస్తున్నాము. ఓకే. అది కాకుండా ఫ్యూచర్ ఫిలిం చెప్పలేము, ఈ ఇయర్లోనే వచ్చేయచ్చు. ఓకే. సో ఇదంతా మీ ఓన్ రెవెన్యూ అన్నా? అంతే కదండి. అంటే ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది లైక్ అంత మనీ ఇన్వెస్ట్ చేసి? అంటే నేను లాస్ట్ టైం ప్రివ్యూలో కూడా చెప్పాను, నేను ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చింది అనడానికి రీజన్ ఏంటంటే ఆపర్చునిటీ ఇప్పుడు చాలా మందికి తక్కువ ఉన్నాయి. అంటే లైక్ కాంపిటీషన్ ఎక్కువైపోయింది బయట. సో చాలా మంది వచ్చేస్తున్నారు. ఒకప్పుడు అయితే సినిమా ఫీల్డ్ రావడానికి ఇంట్లో పర్మిషన్స్ అడిగి వాళ్ళు ఒప్పుకుంటేనే రావాల్సి వచ్చేది. ఇప్పుడు అలా లేదు. ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అందరూ వచ్చేస్తున్నారు. సో ఈ టైంలో కాంపిటీషన్ పెరిగిపోయినప్పుడు వీ కెన్ క్రియేట్ ఓన్ ప్లాట్ఫామ్ కదా. కరెక్టే. అంటే ప్రొడ్యూసర్స్ ట్రయల్స్ చేయకుండా ఈ డిసిషన్ తీసుకున్నారా ఈ ఓన్ ప్రొడక్షన్ అనేది మీ యొక్క ఓన్ డబ్బుతో? అంతే కదండి. కాకపోతే నేను ఎక్కువ చెప్పాలనుకుంటుంది ఏంటంటే నేను మొన్న కూడా చెప్పా, ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇన్వెస్ట్ చేయడం ఓకే, కానీ కరెక్ట్ క్రూ, కరెక్ట్ టీమ్. సో నాకు అది ఉంది. సో అందులో మేమిద్దరం లైక్ స్టార్ట్ చేసేటప్పుడు నాతో పాటు నాకు ఒక పర్సన్ ఉన్నారనమాట, కుమార్ గారు అని చెప్పి, హిస్ డిఓపి కమ్ ఎడిటర్. సో ఆయనతో నా జర్నీ స్టార్ట్ అయింది. ఫస్ట్ చాలా చిన్నగా వచ్చాను నేను. చిన్నగా వచ్చినప్పుడు మేడం ఇలా కాదు, ఇలా చేస్తే ఎలా ఉంటుంది, బాగుంటుంది, మీ డ్రీమ్ ఏంటి ఫస్ట్ థింగ్ ఆయన నాకు చాలా చెప్పేవారు అనమాట, గైడ్ చేసేవాళ్ళు. ఎప్పుడైనా కానీ మనం మనీ ఇన్వెస్ట్ చేసినప్పుడు కరెక్ట్ గైడెన్స్ లేకపోతే ఫ్లాప్ అవుతుంది డెఫినెట్గా. సో నాకు అదైతే జరగలేదు ఇక్కడ. మీ యాక్చువల్ నమ్మకం ఏంటి అసలు, ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని ఎప్పుడైనా అనిపించిందా? టు బి హానెస్ట్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది నాకు లేదండి. ఎఫర్ట్స్ పెట్టడమే మన వరకు. సో రిజల్ట్ అనేది డెస్టినీ. రిజల్ట్ ఎప్పుడు పాజిటివ్ ఉండదు కదా. అప్ అండ్ డౌన్స్ వస్తాయండి, రెండు మనం హ్యాండిల్ చేయగలిగితేనే, లేదు అంటే అసలు రాకూడదు. ఓకే. సో ఇండస్ట్రీలో మీరు యాజ్ అ హీరోయిన్గా కానీ లేదా యాజ్ అ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కానీ ఏమైనా ట్రయల్స్ చేశారా? చేశానండి. చాలా చేయలేదు, చాలా తక్కువ చేశాను. ఒక యావరేజ్గా ఎన్ని అనుకోవచ్చు? 5 కంటే తక్కువ అండి, ఒక 3-4. ఏ క్యారెక్టర్స్కి ఆడిషన్ ఇచ్చారు? లీడ్ క్యారెక్టర్. నాకు నేను ఇచ్చినప్పుడు నాకు క్యారెక్టర్స్ కన్ఫర్మ్ కూడా ఆయనే ఉన్నాయి. ఓకే. సో కొన్ని రీజన్స్ వల్ల బ్రేక్ డౌన్ అయ్యాయి అంతే. సో ఇండస్ట్రీలో అంటే ఇండస్ట్రీ మాటల్లో చాలా మంది ఓపెన్ అప్ అవుతూ చాలా మంది ఎస్టాబ్లిష్డ్ యాక్ట్రెసెస్ కూడా మాట్లాడతారు, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది ఇండస్ట్రీ, మీరు చూసినంత కాదు అని చెప్పి. మీరు ఏమన్నా చూసారా? లైక్ సో అదే చెప్తున్నా, నా జర్నీ చాలా తక్కువ ఇండస్ట్రీలో. నేను అంతవరకు వెళ్ళక ముందే నేను ఓన్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసేసుకున్నాను. కరెక్టే, కానీ ఇలాంటివి ఏమన్నా స్టోరీస్ బయట నుంచి అయినా మీరు విన్నారా అని? చుట్టూ ఉన్న వాళ్ళు అంటూ ఉంటారు, వింటామండి ఇంటర్వ్యూస్. మీకు బాగా బాధ కలిగించిన ఒక ఇన్సిడెంట్ ఏమైనా ఉందా మాతో? అంటే లైక్ ఇండస్ట్రీ ఇలానే ఉంటుంది, కంప్లీట్గా పాజిటివ్గా ఉంటుంది, అందరికి ఆపర్చునిటీస్ ఇస్తుంది అనేది కాదు, దేర్ ఈస్ సమ్ డార్క్ రియాలిటీ. సో దాని గురించి మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే? అంటే నేను ఒకటే ఫాలో అవుతా అండి, నేను వినింది మాట్లాడను,
చూస్తేనే మాట్లాడతాను. మనం వినింది మాట్లాడుకునే కంటే చూసింది కరెక్ట్ వేలో కన్వే అవుతుందని నా ఇంటెన్షన్. సో నేనేం మాట్లాడాలనుకోవట్లేదు. ఇప్పుడు మాట్లాడాలనుకోవట్లేదు, బట్ ఏమైనా విన్నారా అని అంతే. విన్నది నేను చెప్పలేనండి, టు బి ఆనెస్ట్ ఐ కాంట్ సే. ఓకే, సో ఎంత దూరం అంటే లైక్ ఈ యొక్క ప్రాసెస్లో ఈ యొక్క కంప్లీట్గా యాక్టర్ అనే ఒక పాయింట్లో ఎంత దూరం వరకు ట్రావెల్ అవుతారు అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ యొక్క సినిమా ఇండస్ట్రీలో? ఎంత దూరం అని ఏమీ డెడ్ లైన్ పెట్టుకోలేదు, ఇంకా స్టార్ట్ చేసాము. ఇప్పటికీ గోయింగ్ గుడ్, బాగుంది. ఇంకా ముందుకి గోయింగ్ ఫార్వర్డ్ ఎలా ఉంటుందో తెలీదు, మనం చెప్పలేము, ఫ్యూచర్ని మనం డిసైడ్ చేయలేము. కాబట్టి డెస్టినీ ఎటు తీసుకెళ్తే అటు. బట్ గట్టిగా అనుకుంది ఏంటంటే నెక్స్ట్ ఇయర్ కల్లా కొట్టాలి ఖచ్చితంగా. ఓకే, సో చాలామంది ఎవరైనా పెద్ద ఇప్పుడిప్పుడే ఎస్టాబ్లిష్ అవుతున్న డైరెక్టర్స్ లేకపోతే ప్రొడ్యూసర్స్ దాంట్లో కింద కామెంట్స్లో అన్న మాకు ఛాన్స్, మాకు కథ ఉంది అని అంటూ చాలామంది అడుగుతూ ఉంటారు. ఆ కమెంట్స్ చూస్తుంటే అప్పుడప్పుడు బాధేస్తుంటుంది, ఇంత మంచి టాలెంట్ పెట్టుకున్నా ఎవరు యూటిలైజ్ చేసుకోవట్లేదు అని చెప్పి. సో అటువంటి వాళ్ళకి మీ సైడ్ నుంచి ఏమన్నా సపోర్ట్ వస్తుందా? డెఫినెట్లీ, టాలెంట్ ఉండి స్కిల్స్ ఉన్నాయి అంటే డెఫినెట్లీ వెల్కమ్ చేస్తాం ఎప్పుడు, ఎనీ టైం. ఓకే, అంటే చాలామంది కొంతమంది రికమెండేషన్స్ అంటూ ఉంటారు. ఐ డోంట్ నో, అంటే మేము మా ప్లాట్ఫామ్ ఎంత ఎదిగిందో నాకు తెలీదు, ఎదిగినా కూడా ఇలాగే ఉంటాము. బికాస్ ఎందుకంటే మేము రూట్స్ ఎప్పుడు మర్చిపోము కూడా. సో మనం ఎక్కడి నుంచి వచ్చామో అది గుర్తుపెట్టుకుంటే డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది అందరికీ. సో అది మా ఛాలెంజ్ ఉంటుంది. సో ఆడియన్స్ ఎలా ట్రావెల్ అవుతున్నారంటే, ఒకప్పుడు సినిమా చూడాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఎందుకు చూడాలి అనే క్వశ్చన్ మార్క్ వచ్చింది మీ యొక్క ప్రతి కంటెంట్ని కూడా. సో యాజ్ అ మెయిన్ మీడియన్గా ఈ యొక్క పాయింట్ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే మీరు ఏం చెప్తారు? ఎందుకు చూడాలి, దేనికి? ఇప్పుడు మేము పోనీ ఇన్స్టా ఓపెన్ చేసినా సరే, వాట్ ఎవర్ ద కంటెంట్ ఇప్పటి వరకు పబ్లిష్ అయిన మీ కంటెంట్ కూడా, లేకపోతే ఇప్పుడు ఫ్యూచర్లో మీరు తీసే సినిమా కూడా, ఏదైనా సరే అక్కడ డబ్బు, ఇక్కడేమో నెట్, లేకపోతే వాళ్ళ యొక్క టైం, అది ఖచ్చితంగా మీ యొక్క కంటెంట్ యూటిలైజ్ చేస్తుంది వాళ్ళని. సో వాళ్ళకి ఏం చెప్తారు, ఎందుకు చూడాలి అనే ఒక క్వశ్చన్ మార్క్ వస్తే దానికి ప్రిపేర్డ్ ఆన్సర్ ఒకటి ఉండాలి. ఐ సెడ్ ఆల్రెడీ, ఇందాకే చెప్పాను నేను మీతో, మన ఛానల్లో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ ఉన్న దగ్గర ప్రతి ఒక్కరు వస్తారు, దే వోంట్ స్కిప్ చేయలేరు. అండ్ ఆల్సో ఇప్పుడున్న బిజీ స్కెడ్యూల్స్లో వెళ్ళి సినిమా థియేటర్కి వెళ్ళి చూడమంటే ఎవరు చూడలేరు. సో మనకి చేతిలో అవైలబుల్ ఉన్నది మొబైల్ ఒకటే. అవును, సో ఈజీగా స్క్రోల్ చేయొచ్చు. అదే, సో వీ కెన్ గివ్ ద ఎంటర్టైన్మెంట్, దట్స్ ఇట్. అండ్ మీ యొక్క ప్రొఫైల్ చూసినప్పుడు, ఇన్స్టా ప్రొఫైల్, అంటే చాలా కొన్ని బోల్డ్ సీక్వెన్సెస్ కూడా ఉన్నాయి, కొన్ని. సో అంటే ఏదైనా యాక్ట్రెస్గా ఎవాల్వ్ అవ్వాలంటే ఏదైనా చెయ్యాలి అనే ఒక పాయింట్ ఉంటుంది. బట్ ఎందుకు చేయాల్సి వచ్చింది ఏంటి అనేది నాకు ఒకసారి చెప్తారు? బోల్డ్ అంటే బోల్డ్ మీనింగ్ ఏంటో నాకు తెలీదు. లైక్ బోల్డ్ అంటే కంప్లీట్గా అంటే ఒక 18+ అడల్ట్ కంటెంట్ లాగా, అంటే హాట్, దాన్ని ఏమంటారు, ఆ టైప్. కాస్ట్యూమ్ వైజ్ మాట్లాడుతున్నారా? కాస్ట్యూమ్స్. సో కాస్ట్యూమ్ వైజ్ మాట్లాడితే నేను ఆన్సర్ ఇస్తా. బట్ బోల్డ్ అనే దానికి చాలా మీనింగ్స్ ఉంటాయి, బట్ నాట్ ఇన్ అ కంప్లీట్ నెగిటివ్ వే. నేను అలా అడగట్లేదు, సీరియస్ గా. ఓకే ఫైన్. కాస్ట్యూమ్ అంటే ఇప్పుడు ఆ సాంగ్ నా దగ్గరకు వచ్చినప్పుడు, మా డిఓపిగా తీసుకొచ్చినప్పుడు, మ్యామ్ మీరు ఇది చేస్తే బాగుంటుంది అని చెప్పారు. నేను భయపడ్డాను ఫస్ట్, అవసరమా కుమార్ గారు, నాకు ఎందుకో భయం వేస్తుంది. అంటే మనం వెళ్తుంది ఫస్ట్ కొంచెం అంటే కంఫర్ట్ జోన్లో వెళ్తే నేను ఎప్పుడు కూడా నా పరంగా నేను చాలా కంఫర్ట్ జోన్లో ఉంటాను అనమాట. ఐ కాంట్ టేక్ రిస్క్, అంటే నా పరంగా ఓన్లీ నేను అనే పర్సన్ మాత్రమే ఉంటాను. సో అంటే చాలా మంది థింక్ చేస్తారు కదా, ఇప్పుడు కంఫర్ట్ జోన్లో ఉంటాను అంటే రిస్క్ చేయరేమో అని. బట్ నా పరంగా యాజ్ ఏ హ్యూమన్ నేను చాలా కంఫర్ట్లో పెట్టుకోవాలని చూసుకుంటాను నేను. సో అప్పుడు అనుకున్నది ఏంటంటే, అవసరం ఎక్కడో అనిపించింది, అవసరమా ఇప్పుడు చేస్తా, అంటే నా ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయగలుగుతుందా, నా సర్కిల్ యాక్సెప్ట్ చేయగలుగుతా, లైక్ ఫ్రెండ్స్, రిలేటివ్స్, వాళ్ళకి నేను సమాధానం చెప్పుకోగలుగుతానా అన్న భయం ఉండింది. అప్పుడు అనుకున్నా, కొంచెం ఆలోచించా, ఎక్కువ టైం కూడా తీసుకోలేదు, ఆలోచించి చెప్పాను ఒకటే, ఓకే చేద్దాం కుమార్ గారు. ఏం ఆలోచించాను అడుగుతారు మీరు ఇక్కడ. సో ఏం ఆలోచించానంటే, నేను యాక్ట్రెస్ అవ్వాలనుకుంటున్నాను. యాక్ట్రెస్ అవ్వాలని అనుకుంటున్నప్పుడు నేను ఒక బౌండరీ పెట్టుకొని నేను ఇదే చేయాలి అని అనుకుంటే వీ కాంట్ సస్టైన్. కరెక్టే. సో అలా అని చెప్పి మనం ఆడియన్స్ని టార్గెట్ చేసి ఇదే చేయాలి అని కాకుండా, నేను నన్ను
ఒక హీరోయిన్గా అంటే లైక్ లీడ్ క్యారెక్టర్లో చూసుకోవాలి అని అనుకున్నప్పుడు నాకు కొన్ని కాస్ట్యూమ్స్ వేసుకోవాల్సి ఉంటుంది, అంటే సాంగ్ డిమాండ్ చేస్తేనే. సో సాంగ్ డిమాండ్ చేసి నేను వేసుకున్నా. అక్కడ కావాలంటే మనము పీపుల్ని ఎంగేజ్ చేయడానికి, పీపుల్ లైక్ సబ్స్క్రైబర్స్నో లేకపోతే వ్యూవర్స్నో తెచ్చుకోవాలి అని అనుకుంటే ఇంకొంచెం మనం ఎక్స్ట్రీమ్ లెవెల్ వెళ్ళొచ్చు. మేము అది చేయలేదు, సాంగ్కి ఎంత కావాలో అంతే ఇచ్చాము. ఓకే, మనం పెట్టాలి అనుకుంటే హగ్ సీన్స్ పెట్టచ్చు, రొమాంటిక్ సెన్సువస్ సీన్స్ పెట్టచ్చు. మేము అదేం చేయలేదు. సో సాంగ్ డిమాండ్ కాబట్టి నేను ఆ కాస్ట్యూమ్ వేసుకున్నా. అలా చూడాలి అంటే మీరు ఇంకో 2 సాంగ్స్ కూడా ఉన్నాయి మనవి. సో ఒకటి డెవోషనల్ ఉంది, ఇంకొకటి విలేజ్ బ్యాక్డ్రాప్ లో ఒకటి ఉంది. దాని కాస్ట్యూమ్ మళ్ళీ డిఫరెంట్ ఉంటాయి. సో మీకు ఇండస్ట్రీలో ఈ టాలీవుడ్కి రావాలి అని చెప్పి అనిపించినప్పుడు అంటే ఒక ఇన్స్పిరేషన్స్ ఉంటారు కదా, లేకపోతే ఫేవరెట్ హీరో ఆర్ హీరోయిన్ ఎవరు? యా, మురారి మూవీలో సోనాలి బిందే గారు ఉన్నారు కదా, మురారి చూసినప్పుడు నాకు అనిపించింది, అప్పుడు నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే, నేను కూడా ఆవిడ లాంటి క్యారెక్టర్ ప్లే చేయాలి సో స్క్రీన్ మీద. తర్వాత నువ్వే నువ్వే మూవీలో మన శ్రేయ గారి క్యారెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం. మీరు శ్రేయ గారిలో అన్నారా? నేనా? ఓకే, సో ఆవిడ క్యారెక్టర్ కూడా ప్లే చేయాలనిపిస్తుంది నాకు. సో ట్రెడిషనల్ వెస్టర్నా? ట్రెడిషనల్ ఇష్టం. చూస్తే అలా అనిపించట్లేదు. నేను చాలా ట్రెడిషనల్ అండి, చాలా ఇష్టం. ఇంటర్వ్యూ కోసం వేసుకొని వచ్చాను, మా డిఓపి గారు ఫోర్స్ చేస్తే. లేదు అంటే కంప్లీట్గా ఈ యొక్క వెస్టర్న్ లైఫ్లో, వెస్టర్న్ కల్చర్లో మీరు ఏదైతే ఆ సాంగ్స్ వేసారో అందులో మీ అవుట్ఫిట్స్ కానీ చాలా మందికి చాలా బాగా నచ్చాయి. ఇట్ అట్రాక్టెడ్ మెనీ బాయ్స్ సీరియస్లీ. సో అంటే అలా చూస్తున్నప్పుడు వాళ్ళ కింద కమెంట్స్ ఇవన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? కొన్ని చాలా వైల్డ్గా పెడుతుంటారు, కొంతమంది కొంచెం డర్టీగా పెడుతుంటారు. దీని గురించి ఏం చెప్తారు? ఐ కెన్ టేక్ ఇట్ ఇన్ ఎ పాజిటివ్ వే. వాళ్ళు నన్ను ఎలా చూసినా కూడా నన్ను ఇష్టపడుతున్నారు కదా, దట్స్ ఇట్, మోర్ దెన్ ఎనఫ్ ఫర్ మీ. కొంతమంది ప్రపోజ్ చేస్తుంటారు కమెంట్స్లో డైరెక్ట్గా ఐ లవ్ యూ అని చెప్పి ఏదో ఒకటి పెడుతూ ఉంటారు. సో ఇటువంటి కమెంట్స్ చూసినప్పుడు కొంచెం ఆక్వర్డ్గా ఫీల్ అవుతారా, లేకపోతే యాబ్ ఒక్కలే అన్నట్టు ఉంటారా? అంటే మీరు అన్న రెండు నేను తీసుకోను, అంటే ఇన్ ద సెన్స్ ఇష్టంగా తీసుకోను అలా అని చెప్పి. వాళ్ళు ఇష్టపడ్డారు నన్ను, యాజ్ యాక్ట్రెస్గా నన్ను స్క్రీన్ మీద చూసారు, నన్ను ఇష్టపడ్డారు. ఓకే, చాలు, అంతే. అంటే ఇప్పుడు ఫ్యూచర్లో కూడా దీనికంటే ఇప్పుడు బోల్డ్ అనే వర్డ్ యూజ్ చేయొచ్చు, ఒక బోల్డ్ క్యారెక్టర్ పడితే చేస్తారా? బోల్డ్ క్యారెక్టర్ పడితే అంటే డిపెండ్స్ ఆన్ స్టోరీ. క్యారెక్టర్ ఎంత డిమాండ్ చేస్తుంది అనేది ఇంపార్టెంట్, ఆ రోల్ ఎంత ప్లే చేస్తుంది అనేది ఇంపార్టెంట్. డెఫినెట్గా అది కనుక నాకు నచ్చింది అంటే డెఫినెట్లీ ఐ విల్ డూ ఇట్. యూ విల్ డూ ఇట్. సో అంటే ఎలా కొన్ని పుల్ ఆఫ్ చేయాలంటే భయం వేస్తుంటుంది. సో అందులో ఏదైతే పోస్ట్లో చూసామో ఒక ఫోటో, అది చూసినప్పుడు కొంచెం ఎలా పుల్ ఆఫ్ చేశారు స్టార్టింగ్ స్టేజెస్లో ఇలాంటి డ్రెస్ వేసుకొని అని అనిపించింది. బట్ ఎలా, హౌ ఇట్ పాసిబుల్? యాక్చువల్గా మంచి క్వశ్చన్ అడిగారు. దీనికి చాలా మందికి తెలీదు, ఏంటి చాలా కష్టంగా చేస్తారు, కాస్ట్యూమ్ కదా అంత అన్కంఫర్టబుల్గా ఉంటుంది అని. బట్ ఐఎమ్ వెరీ ఫ్రీ అండి. ఆన్ కెమెరా మీరు నాకు ఏ కాస్ట్యూమ్ అని ఇవ్వండి, ఫ్రీగా వేసేసుకొని చేసేస్తాను. నేను కెమెరా ముందుకు వెళ్ళానంటే అసలు నేను కాదు, అది ఆ క్యారెక్టరే ప్లే చేస్తాను. నేను అసలు నన్ను చూసుకుని అందులో నేను ఆ క్యారెక్టర్ నాకు ఇచ్చారు, దానికి జస్టిఫై చేయాలి, దట్స్ ఇట్. చాలా సాఫ్ట్ స్మూత్ ఇటువంటి లవ్ స్టోరీ ఇష్టం, లేకపోతే ఒక రొమాంటిక్ దాని ఏమంటారు ఒక రూట్ ఆ టైప్? రెండూ చేయాలని ఉంది. బట్ అదా ఇదా అని అడిగితే ట్రెడిషనల్ అంటాను. అది తీసేయండి, అసలు ట్రెడిషనల్ లేదు ఇప్పుడు మన దాంట్లో, ఆప్షన్ లేదు. మీరు తీసుకురాకండి, ట్రెడిషనల్ లేదు. సో ట్రెడిషనల్ పక్కన పెడితే ఈ యొక్క వాట్ ఎవర్ ఈ సీక్వెన్సెస్లో కనిపించడం ఇష్టం కదా? ఇప్పుడు కొంచెం కష్టమే. ఫస్ట్ కొంచెం నన్ను నేను ఎలా మౌల్డ్ అప్ చేసుకున్నారు? అంటే ఇటువంటి బికినీ డ్రెస్సులు కానీ, ఇటువంటి పొట్టి పొట్టి బట్టలు కానీ ఈ వేసుకున్నప్పుడు చాలా మందికి ఇప్పటికీ కూడా చాలా మంది ఆబ్జెక్టిఫై చేస్తూ ఉంటారు. ప్రతిదీ అమ్మాయి కనిపిస్తే చాలు ఆబ్జెక్టిఫై చేస్తుంటారు. దాంట్లో మళ్ళీ ఇటువంటి పొట్టి పొట్టి బట్టలు, అసలు బికినీ కల్చర్ వచ్చేసి ఇవి మీరు వేసుకున్నారు కాబట్టి అంటే లోపల ఒక ఉంటుంది, అరే 10 మంది 10 మంది కాదు 100 మంది 1000 మంది నన్ను ఆబ్జెక్టిఫై చేస్తూ ఉంటారు, ఎలా నేను తట్టుకోవాలి అని ఎప్పుడైనా మీరు అనుకున్నారా మిమ్మల్ని? అంటే ఇది జస్ట్ నాకు ట్రయల్ లాగా అనుకోవచ్చాను మీరు. బికాస్ ఎందుకంటే
మేబీ ఒకటో రెండో నేను చేసేసి ఉంటే వాటికి వచ్చిన కామెంట్స్ నేను రీడ్ చేసి తర్వాత ఏదన్నా అయి ఉంటే ఆలోచించేదాన్నేమో. ఓకే. ఇంకా అది రాలేదు కదా, ప్రస్తుతానికి ఐఎమ్ హ్యాపీ విత్ దట్. తర్వాత ఫ్యూచర్లో దానికి వచ్చే సజెషన్స్ కావచ్చు, లేకపోతే ఇంకేమైనా కామెంట్స్ కావచ్చు, దాన్ని బట్టి నేను డెసిషన్ తీసుకోగలుగుతా. బట్ స్టిల్ ఎవరైనా అన్నా కూడా నేను ఏం చేయాలనుకుంటే అదే చేస్తాను. సో ఇన్స్టాలో కూడా పీపుల్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, అంటే ఒక ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ లాగా కూడా కనిపిస్తున్నారు అని చాలా మంది అంటున్నారు. మేబీ ఐ డోంట్ నో ఎలా అంటే అటువైపు దాన్ని ఏమంటారు అందం ద్వారానా, లేకపోతే ఇటువైపు ఇటువంటి మీ యొక్క కంటెంట్ ద్వారానా మీరు ఈ యొక్క సెక్టార్ ఆడియన్స్ని గ్రాప్ చేస్తున్నారు కదా, ఇది అటువైపు అనుకోవచ్చా ఇటువైపు అనుకోవచ్చా? కంటెంట్ అండి, మోస్ట్ ప్రాబబ్లీ కంటెంట్ అట్రాక్ట్ అవుతుంది. ఓకే, కంటెంట్ ముందుకు వెళ్తుంది. ఫైన్. సో ఈ యొక్క అంటే మీరు తెలుగులో చాలా సినిమాలు చూసే ఉంటారు, ఈ హీరోయిన్ క్యారెక్టర్ నాకు పడితే బాగుండేది అని అనిపించిన హీరోయిన్ క్యారెక్టర్ ఇది? అదే చెప్పానండి మీకు, మన నువ్వే నువ్వే మూవీలో శ్రేయ గారి క్యారెక్టర్, మురారి మూవీ నా ఫేవరెట్ ఫిలిం. సో అందులో ఒక క్యారెక్టర్ రీసెంట్ టైమ్స్లో, అప్పుడు పాత రీసెంట్ టైమ్స్లో అంటే సమంత గారు ప్లే చేసే ఎన్ని క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం అండి. అవ్వచ్చు, అత్తారింటికి దారి, అంటే ఆమె క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఆమె క్యారెక్టర్ని ఎలివేట్ చేసేలా ఉంటుంది. ఆవిడ చూస్ చేసుకునే రోల్స్ అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తే నాకు ఆమె ప్రతి మూవీ క్యారెక్టర్ కూడా చాలా ఇష్టం. యశోద మూవీ అయితే ఇంకా ఇష్టం బాగా. యా. ఓకే. సో చాలా చాలా మంచి ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఇవన్నీ వింటుంటే. సో మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఒక మంచి ఇన్స్పైరింగ్ స్టోరీ ఏమైనా విన్నారా ఎవరిదైనా, ఒక మంచి ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ది? యాక్ట్రెస్ది యాక్టర్ ఎవరైనా సరే ఒక మంచి ఇన్స్పైరింగ్ స్టోరీ, అరే ఇంత బాగుంది ఏంటి అని అనిపించిన ఒక కథ ఏమన్నా విన్నారా ఒక జీవితం గురించి? సావిత్రి గారు అండి, అంతే. నేను అది సినిమా ద్వారా చూసారా లేకపోతే విన్నారా? చూసింది, తర్వాత సినిమా చూసాక ఆవిడ గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేశాను. వన్స్ నేను మహానటి చూసిన తర్వాత అసలు ఏంటి ఆవిడ క్యారెక్టర్ ఏంటి, ఇంత స్ట్రాంగ్ క్యారెక్టరా అంటే నన్ను నేను చూసుకున్న ఆవిడలో, టు బి ఆనెస్ట్. అంటే ఎందుకు ఇలా చెప్తున్నారు, ఏదో సింపతి కోసం చెప్తున్నారు అనుకుంటారు, కానీ ఎవ్రీ గర్ల్ ఇండస్ట్రీలో ఉండి ఇంత చేసిన ప్రతి అమ్మాయి అనుకునేది అయితే ఇదే ఉంటుంది. మీరు విన్న ఒక అన్సీన్ థింగ్ ఏమన్నా మేము తెలుసుకోవచ్చా? అంటే మీరేం విన్నారు సినిమా, అపార్ట్ ఆఫ్ సినిమా మీరేం విన్నారు తెలుసుకుంటున్నారు? సావిత్రి గారి గురించి. సావిత్రి గారి గురించి మా అమ్మమ్మ గారు చెప్పారు ఆవిడ గురించి. ఆవిడ నేను లిటరల్లీ మీరు నమ్ముతారో నమ్మరో, ఆవిడ ఈ మూవీ చూసిన తర్వాత ఆవిడ పాత మూవీస్ అన్ని చూడడం స్టార్ట్ చేశాను నేను. మా అమ్మమ్మ గారు ఇలా చేసేవారు, అలా ఉండేవాళ్ళు, చాలా గ్రౌండ్ టు ఎర్త్, ఎప్పుడైనా కూడా ఒక అమ్మాయి అలాగే ఉండాలి, స్టబ్ ఆన్ క్యారెక్టర్ ఆవిడది, అలా ఉండాలి అని చెప్పినప్పుడు ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్. సో ఆమె క్యారెక్టర్ అలాంటిదా అని. సో మహానటి రాకపోతే ఎవరికి తెలియదు సావిత్రి గారి గురించి. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్. ఓకే. సో మీరు ఇలా సినిమా కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడైనా ట్రోల్స్ కానీ లేకపోతే ఎందుకు చేస్తున్న అవసరమా నీకు ఇవన్నీ? ట్రోల్స్ కాదు కానీ నాకు కామెంట్స్ వస్తూ ఉంటాయండి. కామెంట్స్ చూసినప్పుడు నవ్వు వస్తుంది బాగా. సో ఒక్కొక్కరు పొగుడుతూ ఉంటారు, ఒక్కొక్కరు నెగిటివిటీ కూడా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. మీరు విన్న నెగిటివ్ కామెంట్ ఏంటి మీ మీద? నా మీద విన్న రీసెంట్ కామెంట్ అండి నేను విన్నది అంటే, నా ప్రివ్యూ తర్వాత ప్రివ్యూకి ఒకరు కామెంట్ పెట్టారు, సో అబ్బాయికి శారీ కట్టినట్టుంది అని చెప్పి. ఓకే. సో ఓకే తీసుకుందాం అది కూడా. ఇప్పుడు అందరికీ ఒకలాగే కనబడాలని లేదు, మేబీ నాకు నచ్చిన వాళ్ళు కూడా చేసి ఉండొచ్చు, నేనంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చేసి ఉండొచ్చు. సో పర్లేదు. ఇంకొకటి వాళ్ళు అలా పెడుతున్నప్పుడే నేనేంటి నాలో ఏమైనా చేంజెస్ ఉన్నాయని చెప్పి నాకు ఇంకా లెర్నింగ్ హెల్ప్ అవుతుంది. ఐఎమ్ హ్యాపీ. అలాంటిది ఇంకేమైనా విన్నారా? అంటే అదొకటేనా? అది విన్నాను, చాలా మంది చేస్తూ ఉంటారు ఐ లవ్ యూ అంటే ప్రపోజల్స్ చేస్తూ ఉంటారు, ఎక్కువ కామెంట్స్ నా ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ ఉంటాయి అవి. సో ఒక్కొక్కరు అయితే ఇంతంత ఏం చెప్పాలి పారాగ్రాఫ్స్ లాగా ఏం చెప్పాలి కవితలు రాస్తూ ఉంటారు. సో కొన్ని కొన్ని నవ్వు వస్తాయి, హ్యాపీ ఫీల్ అవుతాం. ఏదైనా I'll take it in a positive way అండి, మొత్తం ఎనీథింగ్. సో అంటే కొన్నిసార్లు హర్ట్ అవుతూ ఉంటారు కదా? నేను ఎప్పుడు నేను హర్ట్ అవునండి. మగవాడికి శారీ కట్టారు అనే ఒక కామెంట్ అనేది ఒక అమ్మాయి తీసుకోవడం అనేది చాలా చాలా
యూజువల్ గా ఏ ఉంటది. అమ్మాయి అయినా ఫీల్ అవుతుంది 100%. నేనైతే ఫీల్ అవ్వలేదు. ఐఎమ్ హ్యాపీ బికాస్ ఎందుకంటే నా ఫస్ట్ కామెంట్ నెగిటివిటీతో స్టార్ట్ అయింది. నెగిటివిటీ వస్తుంది అంటే ఒక పర్సన్ మీద సక్సెస్కి వెళ్తున్నట్టే కదా. అంటే మీ రిలేటివ్స్ ద్వారా కానీ మీ యొక్క సర్కిల్లో కానీ ఎందుకు చేస్తున్నావు ఇదంతా అన్ని మీ యొక్క పర్సనల్ సర్కిల్లో అవసరమా నీకు ఇవన్నీ? చాలా దరిద్రంగా ఉంటుంది ఇండస్ట్రీ, నువ్వు చూసినట్టు కాదు, ఇలా కమిట్మెంట్స్ అడుగుతూ ఉంటారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు, కానీ ఎందుకు నీకు ఇండస్ట్రీ? నువ్వు కూడా నార్మల్ ఇలా ఆఫర్ల కోసం వెళ్ళి వాళ్ళ దగ్గర బలైపోతూ ఉంటారు అని చాలామంది చాలా అమ్మాయిలకు చెప్తూ ఉంటారు. సో మీరు ఏమన్నా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్పారా ఇలాగ మీకు? అంటే నా ఫ్యామిలీయే ఫస్ట్ అండి. నా ఫ్యామిలీ ఎంకరేజ్ చేయలేదు స్టార్టింగ్లో. వాళ్ళకి తెలుసు ఇటువంటి టైప్ ఆఫ్ ఉంటాయి ఇండస్ట్రీలో. అందరూ అదే అనుకుంటారండి, ఇండస్ట్రీ అంటే అలానే చూస్తారు ప్రతి ఒక్కరు సీరియస్ గా. సో అంటే నా ఫ్యామిలీ కావచ్చు, నా ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, నేను వెళ్తాను అని అన్నప్పుడు నా వాళ్ళే నన్ను బ్యాక్కి లాగిన వాళ్ళు ఉన్నారు. మేబీ వాళ్ళ భయం ఏంటంటే అమ్మాయి తను వెళ్తుంది ఎలా ఉంటుందో నేను వాళ్ళని తప్పు పట్టను, కానీ మనం ఎప్పుడైనా ఒక థాట్ పెట్టుకున్నప్పుడు ఇది అవ్వలేకపోతే ఆ రిగ్రెట్ని మనం తీసుకోలేము ఎప్పటికీ. మనం చేసేయాలి, చేస్తే అట్లీస్ట్ దానివల్ల సక్సెస్ అన్న అవుతాము, లేదా ఫెయిల్యూర్ అని వస్తుంది, అట్లీస్ట్ లెసన్ అవుతుంది. సో లెసన్స్ చాలా నేర్పిస్తాయి మనకి. సో అలా అని చెప్పి స్టార్ట్ చేసినప్పుడు మా అమ్మగారు అసలు బ్యాక్ స్టెప్ వేయించారు. మా అమ్మమ్మ మా తాతయ్య గారు కూడా అదే చెప్పారు. ఫ్రెండ్ సర్కిల్లో చాలామంది చెప్పారు. నా ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళ ఫాదర్ ఇండస్ట్రీలో ఉన్నారు, తనైతే చాలా డిమోటివేట్ చేసేసారు నాకు. అదే ఇండస్ట్రీ మంచిగా ఉండదు అమ్మాయిలకి, ఎందుకు వెళ్ళడం అవసరమాను అంటే చాలా దరిద్రంగా చూస్తుంటారు. ఐ వాంట్ టు బికమ్ ఎన్ యాక్ట్రెస్ అని అన్నప్పుడు నాతో మాట్లాడడం మానేశారు వాళ్ళు. ఓకే. సో నాతో మాట్లాడడం మానేశారు. ఓకే. సో నేను ఇప్పుడు ఒక 3 ఆప్షన్స్ చెప్తాను, 3 హీరో నేమ్స్ చెప్తాను. యు వాంట్ డేట్, హుక్అప్ అండ్ కిస్. పర్లేదు చెప్పండి. చెప్పండి. నార్మల్గా కరెంట్ జనరేషన్ కాకుండా ఎస్టాబ్లిషింగ్ కాబట్టి మీరు ఎస్టాబ్లిషింగ్ హీరోస్ పేరే చెప్తాను, నాట్ అ ప్రభాస్ ఎన్టీఆర్ వాళ్ళు కాదు. ఓకేనా? చెప్తా. మీరు వాళ్ళలో కిస్ అండ్ డేట్ అండ్ హుక్అప్ విత్. బట్ స్కిప్ చేయగలిగితే చేయొచ్చు. లేదు లేదు లేదు, ఖచ్చితంగా. అయ్యో లేదు లేదు, ఖచ్చితంగా. సరే, అందులో నాకు నచ్చకపోతే ఎవరు? మీకు నచ్చిన వాళ్ళ పేరు చెప్పండి. సరే, ఇండస్ట్రీలో మీరు ఎవరిని కిస్ చేయాలనుకుంటున్నారు చెప్పండి. పోనీ నో, ఇప్పుడు నేను పేర్లు చెప్తా. పోనీ ఆప్షన్స్ పేర్లు చెప్పండి, ఒకసారి ఆలోచిద్దాం. విశ్వక్సేన, ఓకే, విజయ్ దేవరకొండ, ఓకే, నాని. ఓ ఓకే, నైస్. నైస్ కాదు, చెప్పండి. నాని గారు అయితే నా క్రష్ అండి. అంటే క్రష్ కాదు, ఇక్కడ నేను 3 ఆప్షన్లు చెప్పా, 4వ ఆప్షన్ చెప్పలేదు. అది లేదు. నేనేమడిగా? కిస్, హుక్అప్, డేట్. నాని గారితో డేట్కి వెళ్తారా? యు వాంట్ హుక్అప్ విత్ నాని ఆర్ కిస్ నాని? 3 నాని గారు. విజయ్ గారు విశ్వక్సేన్ గారు ఏం లేదైతే. విజయ్ గారితో డేట్కి వెళ్తాను, నాని గారితో హుక్అప్ అండ్ డేట్ విత్ కిస్. ఎవరితో? నాని గారు. విశ్వక్సేన్ ఏమైపోవాలి అంటే పక్కన నుంచని? అలా ఏం లేదు, విశ్వక్సేన్ గారితో కూడా డేట్కి వెళ్తా. నాని గారు అంటే ఎందుకంత? చెప్తాను. యాక్చువల్గా ఇది నేను ఇంకొక 2 to 3 ఫిలిమ్స్ చేసిన తర్వాత స్టేజ్ మీద నాని గారిని గెస్ట్గా పిలిచి చెప్దాం అనుకున్నా ఈ మాట. బట్ ఈరోజు చెప్పాల్సి వస్తుంది అనుకోలేదు. నానిగారు నాకు ఎందుకు ఇష్టం అంటే, ఫస్ట్లో నానిగారు అంటే నాకు అసలు ఇష్టం ఉండేది కాదు. రీజన్ ఏంటంటే, చిన్నప్పుడు మా అక్క మహేష్ బాబు అంటే ఇష్టం అని చెప్పేదన్నమాట. తర్వాత మహేష్ బాబు గురించి ఒక మూవీ కూడా వచ్చింది, అష్టాచమ్మ. సో అష్టాచమ్మలో మహేష్ 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 అంటారు కదా. సో అలా అన్నప్పుడు నేను కూడా మహేష్ బాబు అని చెప్పేసేదాన్ని. అంటే చిన్నప్పుడు ఏముందండి, వాళ్ళు ఏదంటే నేను అదే అనేదాన్ని. సో చెప్పినప్పుడు ఒక బిజినెస్ మ్యాన్ మూవీ వచ్చే వరకు మహేష్ బాబు అనేదాన్ని. తర్వాత ఏ హీరో ఇష్టం లేదు, క్యారెక్టర్ బాగుంది అంటే వాళ్ళు ప్లే చేసిన ఆ క్యారెక్టర్ అంటే చాలా నచ్చేసేది తర్వాత. సో అప్పుడేమైంది, నేను రీసెంట్గా హైదరాబాద్ వచ్చిన తర్వాత నాని గారి మూవీ హాయ్ నాన్న రిలీజ్ అయింది. లిటరలీ నాకు టీయర్స్ వస్తాయి ఆ మూవీ తలుచుకుంటే. నేను హాయ్ నాన్న మూవీ చూసిన తర్వాత నాని గారిని కలవాలని చాలా ట్రై చేశాను. కలిసే ఛాన్స్ వచ్చింది, బట్ ఫేస్ చేయలేనేమో అని భయం వేసింది. భయం నాకు. సో ఆయనని ఫేస్ చేయలేనేమో అని భయం వేసి నేను
లేదు, నేను ఆయనతో నేను ఇంటరాక్ట్ అవ్వాలి అంటే నేను చేసిన ప్రాజెక్ట్స్కి ఆయన్ని గెస్ట్గా ఇన్వైట్ చేయాలి. అప్పుడు ఈ మాట ఫ్యూచర్ గోల్ అయితే చెప్దాము అని. అచీవ్ చేయాలనుకుంటున్నారా ఎప్పటికైనా? డెఫినెట్లీ ఈ 2 films లోనే మీరు చేసే ఫ్యూచర్ డెఫినెట్లీ పక్కా డెఫినెట్లీ వెయిటెడ్. నేను అది అక్కడే చెప్తా స్టేజ్ మీద. ఐ కాంట్ సే హియర్. ఓకే, సో మీకు అస్సలు నచ్చని సినిమా ఏమైనా ఉందా ఇండస్ట్రీలోనే? నాకు నచ్చిన సినిమాలు చాలా ఉంటాయండి. అసలు ఇది వేస్ట్ రా, నేను ఎప్పుడు చూడను, ధైర్యంగా సినిమా పేరు చెప్పే గట్స్ ఇప్పుడు మీకు ఉన్నాయా? చాలా ఉంటాయి. నాకు యాక్షన్ మూవీస్ అంటే నచ్చు. ఒక సినిమా మన తెలుగులో చేసే యాక్షన్ మూవీస్ నాకేమి నచ్చవండి. అంటే ఇన్ ద సెన్స్ నాకు బ్లడ్ అంటే భయం. అంటే వాళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ నేను అయితే మీకు హిట్ 3 కూడా నచ్చదు? హిట్ 3 ఇష్టం. ఎందుకు? రీజన్ ఏంటి అంటే నేను అది స్కిప్ చేస్తాను. నాకు కేజీఎఫ్ అంటే నచ్చదు. ఎందుకో చెప్పిన ఆ సౌండ్స్, తర్వాత మన బ్యాక్ డ్రాప్స్, అంటే కొట్టడాలు, నరుకోడాలు ఇలాంటివి ఉంటాయి కదా, నాకు భయం. అంటే మూవీ నచ్చదు అంటే అవి భయం నాకు, అందుకే నచ్చదు. సో హిట్ 3 ఎందుకు ఇష్టం అంటే నాని గారు అండ్ శ్రీనిధి శెట్టి గారు ఇద్దరు చేసిన క్యారెక్టర్ కోసం నేను మూవీ చూసా. కానీ దాంట్లో కూడా నడుపుతారులే, కానీ మీకు కేజీఎఫ్ నచ్చలేదు అంటున్నారు అంతే కదా? కేజీఎఫ్ నచ్చలేదు. బ్లైండ్ హేట్రెడ్ టు కేజీఎఫ్. ప్రశాంత్ నీల్ గారి కేజీఎఫ్ నాకు నచ్చలేదు. సలార్ కూడా నచ్చలేదా? చూడలేదండి, నేను చూడనా మూవీస్. సలార్ చూడలేదు, కేజీఎఫ్ కూడా చూడలేదు నేను. సలార్ చూడలేదు, కేజీఎఫ్ చూడలేదు. మీరు థియేటర్ లో లాస్ట్ చూసి ట్రిపుల్ ఆర్ కూడా చూడలేదండి నేను. ట్రిపుల్ ఆర్ కూడా చూడలేదా? నేను అసలు చూడలేదు ఇప్పుడు దాకా ఎందులో కూడా? నేను చూసిన మూవీ లాస్ట్ మూవీ మన నాని గారిది హాయ్ నాన్న. నాకు ఫ్యామిలీ ఓరియంటెడ్ అంటే ఇష్టం మూవీస్. ఏంటి అసలు ట్రిపుల్ ఆర్ చూడలేదా? అండి. బాహుబలి అనేది చూసారా? నో, బాహుబలి ఒక హాఫ్ చూసుంటా. ఫస్ట్ పార్ట్ బాహుబలి హాఫ్ చూసారా? ఫస్ట్ టైం చూస్తున్నా నేను. చాలా కొంచెం కష్టమే. చాలా యూనిక్ గా ఉన్నారా? అసలు బాహుబలి చూడనోడు ఎవడు ఉండడు. మీరు బాహుబలి చూడలేదా? చూడలేదు. అంటే మీ ఫ్యూచర్ హస్బెండ్ కానీ లేకపోతే బాయ్ ఫ్రెండ్, ఒక బాయ్ ఫ్రెండ్కి మీ ఒక బాయ్ ఫ్రెండ్కి ఈ క్వాలిటీస్ ఉంటే నాకు ఓకే వాడు అనుకున్న క్వాలిటీస్ ఏంటి? ఇప్పుడున్న ఈ కుర్ర జనరేషన్ ఓకే ఈ అమ్మాయికి మేము లైన్ వేసుకోవచ్చు అంటే ఇటువంటి టైప్ ఆఫ్ క్వాలిటీస్ ఉంటే మాకు సరిపోతుంది, మేము ప్రపోజ్ చేసేయచ్చు అని మీ దగ్గర ధైర్యం కావచ్చు ఐ లవ్ యూ చెప్పడానికి. మీరు మీ క్వాలిటీస్ ఏంటి, మీ రిక్వైర్మెంట్ ఏంటి? ఫస్ట్ నా దగ్గరకు వచ్చి ధైర్యంగా మాట్లాడాలి. అది అవ్వదు. ఓకే, నెక్స్ట్ నా దగ్గరకు వచ్చి ధైర్యంగా మాట్లాడాలి. నన్ను భరించాలి. నన్ను భరించలేరు ఫస్ట్. ఎందుకు భరించలేరు? భరించలేరండి నన్ను, నా మూడ్ స్వింగ్స్ కి నన్ను ఎవరు భరించలేరు. బాగా ఎక్కువ మీకు మూడ్ స్వింగ్స్ అంటే నిమిషానికి మారిపోతుంది. నేను బ్లెస్డ్ ఈరోజు మారలేదు ఇప్పటిదాకా. ఓకే, ఇంకా రిక్వైర్మెంట్స్ అసలు ఒక అబ్బాయి ఏం ఉండాలి అంటే చాలా మంది అమ్మాయిలు ఈ 6 ప్యాక్ ఉంటేనే నేను లవ్ చేస్తా అలా ఇలా అంటుంటారు కదా. అందంగా ఉండాలని ఏం లేదు, కలర్ ఉండాలని ఏం లేదు, 6 ప్యాక్ అసలు వద్దు, ఫిట్గా ఉంటే చాలు. ఫిట్గా ఉంటే చాలు. హైట్ ఉండాలి. హైట్ ఎంత? 6'5" 6 వద్దు. మీరు గ్రౌండ్ ఫస్ట్ లా ఉంటది. 5'8" సరిపోతుంది. 5'8", 5'7" ఇనఫ్. 5'8", 5'7" ఇనఫ్. ఓకే, అంటే ఇంకేమైనా రిక్వైర్మెంట్స్ ఉందండి? నన్ను ఇలాగే చూసుకోవాలి, నన్ను ఎక్కువ ప్యాంపర్ చేయాలండి. అదే నేను మీకు చెప్పాను, నన్ను భరించలేరు, నన్ను ప్యాంపర్ చేయాలి ఎక్కువ. ఎంత ప్యాంపర్ చేయాలి? అయ్యో అది కష్టం. అదే అందుకే అంటే రారా చిన్ని బుజ్జి కన్నా ఇలాంటి క్రింజా, లేకపోతే అంటే ఎక్కడైనా డిసప్పాయింట్ లో ఉన్నప్పుడు నన్ను వచ్చి ఏమైంది కేర్ చేయాలి. దట్స్ ఇట్. పాజిటివ్ గా ఉండొచ్చా? ఉండాలి కదా, పాజిటివ్ లేకపోతే అట్లా ఖచ్చితంగా. అక్కడికి వెళ్తున్నావు, ఇక్కడికి ఎందుకు వెళ్తున్నావు అడగచ్చు హ్యాపీగా. ఈ అబ్బాయితో ఎందుకు మాట్లాడుతున్నావు, ఆ అబ్బాయితో ఎందుకు మాట్లాడుతున్నావు అడగచ్చు. అడగచ్చా? అడగాలి ఖచ్చితంగా. ఓకే, అంటే అడగాలి అని నేను కోరుకోవట్లేదు, తను అడిగితే హ్యాపీ. కోరుకోవచ్చు కదా, తను డిపెండ్స్ తన మీద. అటువంటి క్వాలిటీ ఉంటే బెస్ట్ కదా. నా వెనకే ఉంటే ఇంకా మంచిది. ఓకే, సో ఫైనల్గా అంటే మీ యొక్క కెరియర్ వైజ్గా ఇది ఒక పర్సనల్ ఇంటర్వ్యూ కాబట్టి మీ యొక్క కెరియర్ వైజ్గా మీరు మిమ్మల్ని ఎలా చూడాలనుకుంటున్నారు, అండ్ దాంతోపాటు జనాలకి నిన్నే ఎందుకు మేము చూడాలి అని మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే మీరు ఏం ఆన్సర్ ఇస్తారు దానికి? నిన్నే ఎందుకు చూడాలి అని ఒకవేళ నేనే అడిగాను అనుకోండి, మీరేం చెప్తారు?
నన్ను చూడండి అంటే దాంట్లో ఉన్న క్యారెక్టర్ని చూడమంట. సో ఆ క్యారెక్టర్ నేను ఎలా ప్లే చేస్తాను అనేది కమింగ్ ప్రాజెక్ట్స్లో మీకు అర్థమైపోతుంది. సో నేను అడగాల్సిన అవసరం లేదు, మీరే ఆటోమేటిక్గా వచ్చి ఛానల్ వెతుక్కుంటూ మరి చూస్తారు. మిమ్మల్ని అలిగితే కేర్ చేయాలంటే ఏం చేయాలి? బ్రతిమలాడాలి. ఎలా? సారీ చెప్పాలి. ఎన్నిసార్లు చెప్పాలి సారీ కోట? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా థింగ్ ఏంటంటే సారీ అని ఎక్స్పెక్ట్ చేసే కంటే ముందు నేను ఏమంటానంటే ఆ సారీ చెప్పే సిచ్యువేషన్కి ఎందుకు తేవాలని అడుగుతా. ఆ కోపం మీద తెప్పకపోతే అలగం కదా. మీరు వేరే దాని మీద అలిగి మీ దగ్గరకు వచ్చి మేము అక్కడ కూడా బుజ్జగించాలంటే అక్కడ వద్దు అసలు అలుగురు. నేను యాజ్ ఎ పర్సన్ నా సిస్టర్ కావాలని దాని మీద గొడవపడి దాన్నే అమ్మాయిలు అంటే రారు, మీరు నచ్చిన వాళ్ళు అయితే వస్తారు మిమ్మల్ని బుజ్జగించడానికి. నాకు మా ఇంట్లో వాళ్ళందరూ బుజ్జగిస్తారు బాగా. మంచి డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అన్నమాట. కుకింగ్ వచ్చా? కుకింగ్ వచ్చు. ఏదో అలాగా కాదు, పప్పు చేస్తాను, కొన్ని బాగుంటారు, వెజ్ బిర్యానీ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.